ఉంటారు. ఫ్రీ బస్ అని అందరూ స్టాప్ కి వస్తున్నారు. ప్రస్తుతానికి బస్సులు స్టాప్ లో కూడా ఆగడం లేదు. స్టాప్ ఇక్కడ ఉంటే మిగతా స్టాప్ లో ఆపుతున్నారు. రన్ అయ్యి ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది. జెంట్స్ కూడా ఎక్కాల్సి వస్తుంది పరిస్థితి. స్టెప్ పైన మేము కాలు పెట్టంగానే బస్సు రన్నింగ్ చేస్తూనే ఉన్నాడు, కనీసం ఆపట్లేదు డ్రైవరు. అంటే ఫ్రీ బస్ పెట్టే బదులు ఇంకేదైనా ఫ్రీగా పెట్టుంటే బాగుంటుందని కొంతమందికి ఇండ్లు లేవు మేడం. చాలా మందికి అయితే రెంట్ కు కట్టుకుంటున్నారు. ప్రైవేట్ గా జాబులు చేసుకొని కూలీనాలి చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇండ్లు లేవు. ఇండ్లు ఇస్తామా అని అన్నారు. సర్వే వచ్చిండ్రు, జస్ట్ ఫొటోస్ తీసుకుని వెళ్ళారు. అది వచ్చేదాకా కూడా మాకు నమ్మకం అయితే లేదు. లాస్ట్ వరకు వస్తది అని అంటున్నారు. అంటే మనకి కేసీఆర్ పరిపాలనలో కూడా డబుల్ బెడ్రూమ్స్ అన్నారు కదా, మరి మీరు అప్పుడు అప్లై చేశారా? అప్పుడు వచ్చాయి. అప్పుడు అప్లై చేసినాము. మాకు జస్ట్ 1 వీక్ అవుతే మాకు కీస్ ఇస్తారు అని అన్నారు. అందులోనే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రచారం వల్ల కొన్ని గొడవలు అవుతున్నాయని స్టాప్ చేసిరు. ఆ పథకం వచ్చే మూమెంట్ లో మాకు ఇచ్చే మూమెంట్ లోనే స్టాప్ చేసిరు. మాకు రాలేదు ఇండ్లు. జస్ట్ మళ్ళీ 6 పథకాలు అన్నప్పుడు మళ్ళీ అది ఫిల్అప్ చేసినాం. 25 లేదు. మా ఇంట్లో పింఛన్స్ 2 ఉన్నారు, వాళ్ళకు కూడా పింఛన్స్ లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్ టైం కు పింఛన్ వచ్చేది. మా అత్తయ్య వస్తుండే. ఇప్పుడు 1 మంత్ కూడా అయిపోతుంది, నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయ్యి అది కూడా ఎండింగ్ మూమెంట్ లో పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ కూడా కేసీఆర్ ఉన్న పథకందే పింఛన్. ఎక్కువ చేస్తా అన్నాడు, ఆ పింఛన్ కూడా రావట్లేదు. గ్యాస్ అన్నాడు, మా ఇంట్లో మేము గ్యాస్ కూడా ఉన్నాం, మా గ్యాస్ పైన కూడా డబ్బులు రావట్లేదు. రానివన్నీ అప్లై చేసుకోమన్నారు కదా, మీరు అప్లై చేయలేదు? అన్ని తిరిగినాం మేడం. తిరుగుతా అది ఇది ఇది అని చెప్తుంటారు. మేము జాబులు చేసేటోళ్ళం, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాము. మేము ఇవన్నీ తిరగాలంటే మాకు టైం స్పెండ్ కాదు కదా. జాబుల దగ్గర లీవ్ ఇవ్వరు కదా. మేము జాబ్ చూసుకుంటే మేము వెళ్తేనే మాకు జాబులు పని మాకు డబ్బులు వస్తాయి. అక్కడికి వెళ్ళకుంటే ఇక్కడ తిరగాలంటే అక్కడ లీవ్ పెట్టుకోవాల్సి వస్తుంది. వచ్చిన శాలరీలో మేము ఎక్కడానికి కట్టుకోవాలి, రెంట్ కట్టుకోవాలి, పిల్లలకు చదువుల ఫీజులు కట్టుకోవాలి. ఫీజులు కూడా విపరీతంగా ఉన్నవి. మేము చాలా మట్టుకైతే ఈ మధ్యలో ఫ్రీ బస్ అన్నప్పటి నుండి వెళ్ళడం చాలా తగ్గింది. ఆటో బుక్ చేసుకోవడం వెళ్ళడం మాత్రమే జరుగుతుంది. ఇక లాంగ్ వెళ్ళాలంటే అప్పుడు మేము రావాల్సి వచ్చిన పరిస్థితి తప్పదు, వచ్చేస్తున్నాం బస్ లో. ఇక చేసినది మాకు వృధా అవుతుంది. మా డబ్బులు వచ్చింది కూడా అటు ఇటు వెళ్తుంది. తిండి ఫుడ్ దాని మీద కూడా చాలా రేటు. రేషన్ మీద వచ్చే బియ్యంలో నూకలు, రాళ్ళు, ఇసుక ఇవే వస్తున్నాయి. ఏదో మా మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఇక తప్పదు, రేషన్ యూజ్ చేసుకుంటున్నాం. పైన షాప్లో కొనాలన్నాయి కూడా అన్ని ఫుడ్, ఆయిల్ అన్ని విపరీతమైన రేట్లు పెరిగినాయి. సో కాబట్టి గవర్నమెంట్ కూడా మేము కోరుకునేది ఏంటంటే పేదవాళ్ళను కూడా దయచేసి వాళ్ళపైన కూడా చూడండి. కొంచెం బస్ స్టాపులలో ఓల్డ్ పర్సన్ ని చూడండి. చాలా మట్టుకు ఎక్కే వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది. అదే థ్యాంక్ యూ.